ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం సిద్ధు, ఇప్పుడు కూడా గేమ్ ఆడుకోవడం ఎందుకు? ఫస్ట్ టైం మన ఫ్యామిలీ ముగ్గురం కలిసి బయటికి వెళ్తున్నాం. సరదాగా ఈ జర్నీ ఎంజాయ్ చేయొచ్చు కదా. నువ్వు ఇంతకు ముందులా ఉంటే మనమిద్దరం హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మారిపోయావు కదా, అందుకే వెనక్కి కూర్చొని గేమ్ ఆడుకుంటున్నాను. నేనేం మారలేదు సిద్ధు. అభిలాషతో కోపంగా ఉండొద్దని చెప్తున్నాను. ఆ ఒక్క విషయంలో నా మాట వినొచ్చు కదా. ఆ ఒక్క విషయంలోనే నేను ఈ మాట విన్ను. సాక్షి, పెళ్ళికి వెళ్తూ ఇప్పుడు ఈ టాపిక్ అవసరం? వదిలే సాక్షి. థ్యాంక్స్ అండి. ఎందుకు? ఈ డ్రెస్ కొన్నది అభిలాష అని తెలిసి కూడా ఈ డ్రెస్ వేసుకున్నారు, అందుకు. ఆల్రెడీ చెప్పావు కదా. సరిపోలేదండి. ఈ విషయంలో ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తప్పులేదనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి అభిలాష వచ్చినప్పుడు అందరూ లేచి వెళ్ళబోతుంటే మీరు ఆపడం, అభిని భోజనం చేయమని చెప్పడం, ఇదంతా చూస్తుంటే మీరు మెల్లిమెల్లిగా అభిని క్షమిస్తున్నారనిపిస్తుంది. తన ఆయుష్ తక్కువ అని తెలిసి అభిలాష విషయంలో మీరు ప్రయత్నిస్తున్న తీరు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. త్వరలోనే తనని పూర్తిగా క్షమించి కోపం లేకుండా మామూలుగా మాట్లాడతారనిపిస్తుంది. అంతే కదండి? మౌనంగా ఉన్నారంటే దీన్ని అర్ధాంగీకారంగా తీసుకోవచ్చా? అమ్మా, ప్లీజ్ ఆపుతావా? నీకు మాట్లాడడానికి వేరే టాపిక్ ఏం దొరకలేదా? ఆ డెవిల్ గురించి మాట్లాడడానికేనా నన్ను గేమ్ ఆడొద్దని చెప్పావు? అభి విషయంలో మీ పప్పానే మారుతుంటే నువ్వెందుకురా ఇలా మాట్లాడుతున్నావు? అభికి నువ్వంటే చాలా ఇష్టం సిద్ధు. చనిపోయే ముందు నువ్వు నవ్వుతూ మాట్లాడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసా? ఇంపాసిబుల్. పప్పా మారినా నేను మాత్రం ఆ డెవిల్తో మాట్లాడను. సాక్షి, ఒక విషయం నీకు క్లారిటీగా చెప్తున్నాను. నేనేం మారలేదు. అభి చేసిన తప్పుల్ని మర్చిపోలేదు. మనిషి ప్రాణం శాశ్వతం కాదు. ఉన్నన్ని రోజులు ఒకరిని బాధ పెట్టకుండా బ్రతకడమే మన కర్తవ్యం. కానీ అభి చెయ్యని పాపం లేదు, బాధ పెట్టని మనిషి లేడు. ఇప్పుడు చావు కళ్ళ ముందు కనపడేసరికి తనలో మార్పు వచ్చింది. అది భయంతోనో పశ్చాత్తాపంతోనో నాకనవసరం. అభిలాష కోసం హాస్పిటల్కి వెళ్ళిన రోజు నుండి ఆమెకి దూరంగా ఉండమని నీకు ఎన్నో రకాలుగా చెప్తూనే ఉన్నా. నువ్వే నా మాట లెక్క చేయలేదు. అభిలాష మా జీవితంలో నుంచి దూరం అయిన తర్వాత నువ్వొచ్చావు సాక్షి. అభి తిరిగి రావటం వల్ల మన మధ్య దూరం పెరగటం నాకు ఇష్టం లేదు. ఈ ప్రపంచంలో నాకు నువ్వు సిద్ధు మాత్రమే ముఖ్యం. మీ సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. అభిలాష నేను క్షమించలేను, జస్ట్ భరిస్తున్నాను. అది కూడా కేవలం నీ కోసం. ఎందుకంటే ప్రతిసారి ఆమెను ద్వేషించి ఆ తర్వాత మనిద్దరం గొడవపడి మాట్లాడుకోకుండా ఉండటం నాకు నచ్చట్లేదు సాక్షి. నీకే కాదు పప్పా, నాకు కూడా నచ్చట్లేదు. సాక్షి, మన మధ్య ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని అభి విషయంలో అంటి ముట్టనట్టుంటున్నాను. కానీ ఆమె మీద నాకు జాలి, దయ అలాంటి ఏ ఫీలింగ్స్ లేవు. అమ్మా, ఆ డెవిల్ విషయంలో పప్పా మారలేదని ఇప్పటికైనా అర్థమైందా?
నేను మా పప్ప ఎప్పుడు ఒకేలా థింక్ చేస్తాం. ఆ డెవిల్ వచ్చాక నువ్వు మారిపోయావు. లేదంటే మనమంతా ఒక పార్టీనే. ఏంటి సిద్ధు, మీరు కూడా ఇంత లేట్గా వచ్చారు? నువ్వు లేక నాకెంత బోర్ కొడుతుందో తెలుసా? మీ పిన్ని పెళ్లిలో నీకు బోరింగ్గా ఉందా? యా ఆంటీ, ఇక్కడ అందరూ పెద్దవాళ్లే. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. నాతో మాట్లాడే వాళ్ళే లేరు. నేను మార్నింగే మీ ఇంటికి వెళ్దామన్నాను టెడ్డీ. మా పప్పానే నాకు చాలా పనులుంటాయి, పెళ్లి టైంకి వెళ్దామని ఇప్పుడు తీసుకొచ్చారు. రే, నువ్వెప్పుడు చెప్పావురా? టెడ్డీ, సిద్ధు కావాలనే నిన్ను బుక్ చేస్తున్నాడు. నా ఫ్రెండ్ ఎప్పుడూ అబద్ధం చెప్పాడు అంకుల్. థ్యాంక్ యూ టెడ్డీ. తోడు దొంగలిద్దరూ మళ్ళీ ఒకటయ్యారా? ఇక వాళ్ళ మాట మనం వినడమే గాని మన మాట వాళ్ళు వినరు. ఎగ్జాక్ట్లీ తాతయ్య. సిద్ధు, నీకు నా కాబోయే బాబాయిని పరిచయం చేస్తాను, నాతో రా. నిహారిక గారు, తనుజ ఎక్కడుందండి? రూమ్ లో రెడీ అవుతోంది. ఓకే సార్, అన్ని ఏర్పాట్లు కరెక్ట్గానే జరుగుతున్నాయా? జరుగుతున్నాయి నందు. మనకి అవకాశం ఇవ్వకుండా, ఏ లోటు లేకుండా అంతా పర్ఫెక్ట్గా నా పెద్ద కూతురే చూసుకుంటోంది. నాకే కాదు, మా రామయ్య కూడా ఇక్కడ పనేమీ లేదు. పెళ్లి పెద్దల మొదటి వరుసలో కూర్చుని పెళ్లి చూడడమే. ఈ మండపంలో కళ మొత్తం మీ సంతోషంలోనే కనిపిస్తుందండి. అవునమ్మా, చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం ఇదిగో మా నిహారికే. అన్నీ నేనై దగ్గరుండి నా పెద్ద కూతురు పెళ్లి చేశాను. అప్పుడు జరిగిన పొరపాటు నా చిన్న కూతురు జీవితంలో రిపీట్ కాకూడదని మొత్తం బాధ్యతని నిహారికకే అప్పగించాను. అందుకే ఎక్కడా ఏ లోటు లేకుండా జరుగుతోంది. నేను కుదిర్చిన సంబంధం అంటే భయపడేవాణ్ణేమో గాని నా పెద్ద కూతురు వల్లే గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా ఉన్నాను. నిహారిక గారి గొప్పతనం హారికగా ఉన్నప్పుడే తెలిసిందండి. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి చెప్పడం ఎందుకు? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడుతూ ఉండండి. అలాగే. నిహారిక గారు, ఏంటి నందు? దగ్గరుండి పెళ్లి సెట్ చేసిన మీరు ఇంత సైలెంట్గా ఉండటం ఏం బాగోలేదు. అంటే ఏంటి, పాటలు పాడి డాన్స్ చేయమంటావా? పెళ్ళి అయిపోనివ్వండి, మీతో పాటు మేము కూడా డాన్స్ చేస్తాం. నిహారిక గారు, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా? అడుగు నందు. మీ మైండ్లో ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? లేక దేని గురించైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? లేదు నందు, ఎందుకు అలా అడుగుతున్నావు? వచ్చిన దగ్గర నుంచి నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నారు. ఇందాక హరిప్రసాద్ గారు మీ గురించి చెప్తుంటే కూడా మీరు ఏదో ఆలోచనలో ఉన్నారు. నన్ను CEO చైర్లో కూర్చోబెడుతూ మీ ఇంటి పెద్ద కొడుకు అన్నారు. మనం అంతా ఒకటే ఫ్యామిలీ అని చెప్పారు. ఆ చనువుతో అడుగుతున్నాను, ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, నా వంతు సాయం నేను చేస్తాను. నిహారిక గారు, నిహారిక గారు, మిమ్మల్నే. ఏం లేదు నందు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే, మీ హెల్ప్ తీసుకునే అవకాశం వస్తే ఫస్ట్ మీకే చెప్తాను. సరే.
ఏం నవ్వుతున్నావే? నందు నీకు అంత నచ్చాడా? ఇద్దరు అంత బాగా కలిసిపోయారా? మిడిల్ క్లాస్ మొగుడితో ఉంటే నా కల ఎక్కడ నెరవేరదు అని కళ్యాణ్ తోక పట్టుకుని గోదారిదాను. నిండా మునిగిపోయాక నా స్థానం ఏంటో తెలిసి తిరిగొచ్చాను. నా స్థానంలో ఉన్న నువ్వు ఇంత సంతోషంగా ఉండటం నాకస్సలు నచ్చడం లేదు. అదేంటో కానీ సాక్షి, నువ్వు నాకు ఎంత సాయం చేస్తున్నా, అందరితో ఎన్ని తిట్లు తింటున్నా నాకు నీ మీద కొంచెం కూడా జాలి అభిమానం ఏం రావట్లేదే. అది అసూయో కుళ్ళుబోతానమో నాకస్సలు తెలీదు. కానీ నిన్ను నా మొగుడు పక్కన చూస్తుంటే, మీరిద్దరూ నవ్వుతూ ఉంటే నా ఒళ్ళంతా కంపరం ఎక్కిపోతోంది. నా గదిలో ఉన్న ఒక్క ఫోటోనే కాదు, ఈ ఇంట్లో మీ ఇద్దరు కలిసున్న ఫోటోల్ని చింపి తగలబెట్టాలన్నంత కోపంగా ఉంది నాకు. ఈ గదిలో ఇదేం చేస్తుంది? ఏ అభి, ఈ గదిలో నీకేం పని? ఆ ఫోటో ఏంటి? అంటే ఈ ఫోటోలకి మట్టి పట్టినట్టుంటే తుడుస్తున్నాను. ఇంకో చెయ్యి ఎందుకు దాస్తున్నావు? ఆ చేతిలో ఏముంది? చూపించు. ఏం లేదండి. నేను చూస్తే గానీ నమ్మను. ఎందుకండి నేనంటే అంత అనుమానం మీకు? రేపో మాపో చావబోయే నేను ఏం చేస్తానండి? సాక్షి అంటే నాకు దేవతతో సమానం. వాళ్ళ కాపురంలో ఏ సమస్య లేకుండా చల్లగా ఉండాలని కోరుకుంటానే తప్ప కలలో కూడా వాళ్ళకి ఏ అన్యాయం చెయ్యనండి. వద్దమ్మా, నువ్వు మంచితనంతో మాట్లాడుతుంటే అదేదో మాయలా మోసల్లా అనిపిస్తుంది. నిన్ను కన్న తల్లే నమ్మడం లేదు, నేనెందుకు వింటాను? అయినా ఎవరూ లేనప్పుడు ఈ గదిలోకి రావడమే తప్పు. అది సరిపోనట్టు ముసలి కన్నీళ్లు మాయమాటలు కూడానా? ఈ ఫోటోలకి మట్టి పడితే నా కూతురు శుభ్రం చేసుకుంటుంది. అదే నువ్వు తాకేవనుకో మలినమైపోతాయి. అంతగా ఊసిపోకపోతే తిరిగి హాస్పిటల్కి వెళ్ళిపో. నా కూతురు అడిగితే నాకు తెలీదని అబద్ధం చెప్తాను. ఫోటోని కాదు, దీని పీక కోసేస్తే కానీ పీడ వదలదు. ఈ ఇంటికి గెస్టులా వచ్చి నాకే ఆర్డర్లేస్తోంది. ఛే, తప్పు మీది కాదు. కళ్యాణ్తో నా పెళ్లి ఆగిపోవడానికి కారణమైన ఆ నీహారికదే. అందరి ముందు దాని చెంప పగలగొడితే గాని మీ అందరికీ బుద్ధి రాదు. ఛే! చందుని తనుజ ప్రేమిస్తుందక్క. నీ పరువుని, అక్క మాటని నిలబెట్టడమే నా బాధ్యత. దగ్గరుండి నా పెద్ద కూతురు పెళ్లి చేశాను. అప్పుడు జరిగిన పొరపాటు నా చిన్న కూతురు జీవితంలో రిపీట్ కాకూడదని మొత్తం బాధ్యతని నీహారికకే అప్పగించాను. మీరిక్కడున్నారా? పెళ్ళికొడుకు బట్టల కోసం సాత్విక్ ఫ్యామిలీ అడుగుతున్నారు. హరిప్రసాద్ గారు మీ దగ్గర ఉన్నాయంటే వచ్చాను. హలో నిహారిక గారు, ఏం ఆలోచిస్తున్నారండి? ఆ పెళ్లి బట్టలు నేనే తీసుకెళ్తానంటున్నా కదా. ముహూర్తానికి టైం అవుతుంది, నాకివ్వండి, నేను తీసుకెళ్ళి ఇచ్చేస్తాను.
మొహం చూస్తుంటే ఏదో పెద్ద సమస్య ఉందని నాకు అర్థం అవుతుంది. దయచేసి ఇప్పుడైనా నిజం చెప్పండి. ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం నా ఉద్దేశం కాదు. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పడం ఒక అన్నగా నా ధర్మం. ఇంకా పరాయి వాడినే అనుకుంటే, నా వల్ల మీకే ఉపయోగం లేదనుకుంటే ఆ రహస్యాన్ని మీ మౌనంతోనే కప్పేయండి. ఇంకెప్పటికీ మిమ్మల్ని ఏది అడగను. ఈరోజు దాటితే నువ్వే కాదు, ఎవరు ఏం అడిగినా నేను చెప్పలేనేమో నందు. మీ కళ్ళల్లో కన్నీరేంటండి? దేని గురించి మాట్లాడుతున్నారు? ఈ పెళ్లి జరగడం నాకిష్టం లేదు నందు. తనూజ వేరే అబ్బాయిని లవ్ చేసింది. నా కోసం, మా డాడ్ కోసం ఈ పెళ్లికి ఒప్పుకుంది. అసలు ఏం జరిగిందంటే, చందుని తనుజ ప్రేమిస్తుందక్క. మీరు కోరుకున్నట్టే నా పెళ్లి ఘనంగా జరుగుతుంది. ఈ నిజం తెలిసినప్పటి నుండి తనూజ మాట్లాడుతున్న ప్రతి మాటలో బాధని కప్పిపుచ్చే నటనే కనిపిస్తోంది. ఆ నటనకి కారణం నేను డాడ్ అని తెలిసి కూడా ఏం చేయలేకపోతున్నాననే గిల్టీ ఫీలింగ్తో కృంగిపోతున్నాను. మీ ఫీలింగ్స్ కన్నా తనుజ ఫ్యూచర్ ముఖ్యం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా మండపంలోకి రాలేదు కదా. ఒక్కసారి హరిప్రసాద్ గారితో మాట్లాడొచ్చు కదండి. ఆయన హార్ట్ పేషెంట్ అని తెలిసి కూడా ఈ టైంలో తనుజ ప్రేమ గురించి ఎలా చెప్పమంటావు నందు? సాత్విక్ ఫ్యామిలీ, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ టైంలో పెళ్ళి ఆగితే డాడ్ తట్టుకోలేరు. సాత్విక్ ఫ్యామిలీ కూడా చాలా అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతారు. అంటే మీరు కూడా మీ చెల్లిలానే ఆలోచిస్తున్నారా? వేరే ఆప్షన్ ఏముంది నందు? ఈ చేతులతో నా చెల్లి తల మీద అక్షింతలు వెయ్యాలి అని అనుకున్నాను. కానీ తన మనసులో ప్రేమ గురించి తెలిసిన తర్వాత నా కంటికి తనూజ భవిష్యత్తు మొత్తం కన్నీరే కనిపిస్తోంది. ఐఎమ్ చందు. ఐఎమ్ తనుజ. ఐ లవ్ యూ చందు. ఐ లవ్ యూ టూ తను. వద్దు తనుజ, చందు గురించి ఆలోచించొద్దు. ఈ రోజు నుంచి నీ లైఫ్లో చందు ఉండకూడదు. చందు లేకపోతే జీవితమే ఉండదు. ఎందుకుండదు? ఆ జ్ఞాపకాల్ని మర్చిపోతే ఖచ్చితంగా కొత్త జీవితం ఉంటుంది. నీ నటన, అబద్ధాలు మీ ఇంట్లో వాళ్ళ ముందు చూపించు, అద్దం ముందు కాదు. మర్చిపోవడం అంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నంత సులువేం కాదు. మీ అక్క, నాన్నకి నువ్వు పెళ్లి చేసుకోవడం కన్నా నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి. వెళ్ళి వాళ్లతో మాట్లాడు. ఏ అంత ధైర్యం లేదా? గీతో చెప్పినట్టు ఇక నుండి పారిపో. ఇంటి పరువు గురించి ఆలోచించే కదా ప్రేమని వద్దనుకున్నాను. అలాంటప్పుడు ఈ తప్పు నేనెందుకు చేస్తాను? తప్పొప్పులు ఆలోచిస్తే నీ బతుకు మొత్తం కన్నీళ్లే ఉంటాయి. నువ్వనుకున్నట్టే పెళ్లి చేసుకుంటే, నీ భర్త ప్రేమగా నీకు దగ్గరగా వస్తే చందు గుర్తు రాకుండా ఉంటాడా? మనసులో ఒకరున్నప్పుడు వేరే వాళ్లతో నువ్వు సంతోషంగా ఉండగలవా? అవకాశం ఉన్నన్ని రోజులు నిజం చెప్పడానికి భయపడ్డా. అక్క ప్రేమను చూసి వెనకడుగు వేశావు. ఇప్పుడు డాడ్ గురించి భయపడి మొత్తానికి నీ ప్రేమనే మర్చిపోవాలనుకుంటున్నా. నీది ఎంత ఫూలిష్ డెసిషనో ఇప్పుడు అర్థం కాదు నీకు.
నీ మెడలో తాళిపడిన క్షణం నుండి నువ్వు నరకాన్ని అనుభవిస్తావు. నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే. అలా అని నేను ఈ పెళ్లిని వద్దనుకోలేను. చందు దగ్గరికి వెళ్ళలేను. అయితే బ్రతికున్నంత కాలం నువ్వు బాధపడుతూనే ఉంటావా? కాదు. ఒక్క క్షణంలో నా ప్రాణంతో పాటు బాధని కూడా దూరం చేస్తాను. చావు సమస్యలకి పరిష్కారం కాదు. నాలాంటి పెరికేదానికి చావే సరైన ఆప్షన్. ప్రేమ కావాలో ఫ్యామిలీ కావాలో తేల్చుకోలేనప్పుడు ప్రాణం తీసుకోవడమే సులువైన పని. అక్క, డాడ్, చందు, మీరందరూ నన్ను క్షమించండి. మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ కుటుంబంలోనే పుట్టాలి. చందు నా భర్తగా రావాలి. లైఫ్లో ఫస్ట్ టైం నీ నిర్ణయం నాకు నచ్చలేదమ్మా.